హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు అయితే మన లంక బిందెల ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. మన లంక బిందెల సార్లు గురించి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాల కోసం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రము ఉద్యోగం వస్తుందేమోనని ఆశపడి తెలంగాణ సపరేట్గా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి సపరేట్గా ఆవిర్భవించినప్పటికీ మరి కేసీఆర్ అన్న వచ్చి ఉద్యోగాలు ఇస్తాడంటే కేసీఆర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కేసీఆర్ అంతా వాళ్ళ కులాలకు ఇచ్చుకొని రిజర్వేషన్ పరంగా ఇవ్వకుండా దగ్గరున్న వాళ్ళకైతే ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఆ జాబుని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. టీఎస్పీఎస్సీ యొక్క ప్రాసెస్ని కూడా ముందుకు సాగియడం లేదు. ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమో, మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుంటే మరి ఎవరికి ఇస్తారండి? మన సార్ గారు మాటల ముచ్చట మంచిగా మాట్లాడతాడు. ఒకసారి ఈ వీడియోని అయితే ఒకసారి వినండి. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికి గవర్నమెంట్ జాబులు ఇవ్వలేము. ఒక జాబ్ వేళ రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ వేళ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఆయనే అన్నాడు. మరి కొద్దిసేపు ఆగి టీచర్ గవర్నమెంట్ 60,000 పోస్టులట. ఒకటేసారి టీచర్లు ఎక్కడైనా 60,000 రిటైర్మెంట్ అయిపోతారా? ఈ ముచ్చట ఎక్కడైనా విన్నారా? ముచ్చట్లు ఇంకేమైనా దొరకాలంటే, ఇట్లాంటి కొత్త కొత్త ముచ్చట్లు ఎక్కడైనా దొరకాలంటే లంక బిందెల ప్రభుత్వం దగ్గరే దొరుకుతుంది. మరి ఎక్కడ దొరకదు. మరి ఇది చదువుకునే విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకుంటే మరి ఇన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఎందుకు, అవన్నీ ఇన్స్టిట్యూట్ ఎందుకు, ఈరోజు మీరు ఎన్నిక అవ్వడం ఎందుకు? ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. అందరం కలిసిపోయి పలాసుత్తి పారబట్టుకొని పని చేసుకుంటూ పోదండి. మనకు ముఖ్యమంత్రి వద్దు, ఎవరొద్దు, అంతేనే కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ఏటా జాబ్ మేళ పెట్టి ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకట సంచలన వాక్యాలు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్. ఇప్పటికే నిరుద్యోగ భృతికి డిప్యూటీ తీలో దాఖలు. ఊసిలేని తొలి క్యాబినెట్ లో మెగా డిఎస్పీ. ఫిబ్రవరి వస్తున్న పత్తా లేని గ్రూప్ నోటిఫికేషన్స్. ఆందోళనలో నిరుద్యోగులు, అభ్యర్థులు. ఇక మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అయితే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము కానీ జాబ్ మేళా పెట్టేసి ప్రతి ఒక్కరికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తానని మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఒకటి ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏముందంటే, ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తానంటే మరి ప్రైవేట్ ఉద్యోగాలు పోకుండా మరి వాళ్ళు ఎందుకు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రూముల కిరాయిలు కట్టుకుంటూ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఏంటి చేయడానికి? గవర్నమెంట్ నౌకరీ కావాలనే కదా వాళ్ళందరూ ఈరోజు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని విద్యార్థుల భవిష్యత్తులతోటి ఆడుకుంటున్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల బలిదానాలు కోరాయి. ప్రజలు చాలామంది విద్యార్థులు చదువుతున్న వారికి సకాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు గత 4 సంవత్సరాలుగా రూములు పట్టుకొని నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ ఉద్యోగాలు ఇస్తారు అనుకున్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఆ ఉద్యోగాన్ని కూడా అమలు చేయకుండా చాలామంది అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందా? మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మార్పు ఇంకెప్పుడు వస్తుంది? ఎన్నికల టైంలో అప్పుడే మార్పు వస్తున్నాయి. ఎన్నికల టైం అప్పుడు మాత్రము కరెక్ట్ టైంకి ఎమ్మెల్యేలు ఎన్నుకునేటప్పుడు కరెక్ట్ టైం ఉండాలి. అదేవిధంగా ఎంపీలు ఎన్నుకోవడానికి కరెక్ట్ టైం ఉండాలి. సర్పంచ్లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎన్నుకోవడానికి మాత్రము ప్రతి ఒక్కరికి ఒక రోజు డేట్ కేటాయిస్తే కంపల్సరీగా ఆ రోజు ఎక్కడున్న పని చేసుకున్నా కూడా పోయి ఓటేయాలి. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకూడదు. వాళ్ళకంటూ టైం సెన్స్ లేదు. ఇప్పుడు ఫలానా టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అంటే ఆ టైంలో రిలీజ్ చేయరు. మరి ఎగ్జామ్ టైంకి పెడతారంటే ఎగ్జామ్ కూడా టైంకి పెట్టరు. రిజల్ట్ కూడా టైంకి ఇవ్వలేరు. జాబులు చక్కగా కూడా టైంకి రిక్రూట్ చేయలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం దేనికని ప్రశ్నిస్తున్నాను. చాలామంది యువకులందరూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఉద్యోగాలు చేయకుండా, ప్రైవేట్ రంగాల్లో పోకుండా, ఇటు వ్యవసాయం చేసుకోకుండా వారు ఏకధాటిగా చదువుతూ ఉంటే వారికి ఈరోజేమో గుండెలో గుణపం దింపినట్టు అయింది. మరి ఇంకెన్ని రోజులు ఇలాంటి ప్రభుత్వాలను చవి చూస్తూ ఉండాలి? ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అమాత్యుల తీరు. అధికారంలోకి వచ్చేదాకా చూమంతర్ ఖాళీ అన్నట్టుగా అలా చేతిలో స్వర్గం చూపించారు. ఇప్పుడు ఖాళీ చేతులు చూపిస్తున్నారు. మెగా డిఎస్సి గాలికి పోయింది. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్కు కూడా అదే గతి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాబ్ మేళాలంటున్నారు. అసలు వీళ్లకు చేతనవుతుందా లేదా అన్న అనుమానాలు నిరుద్యోగుల్లో కలుగుతున్నాయి. రోజు రోజుకి నమ్మకాన్ని కోల్పోతున్నారు. సీఎం నుంచి కింద స్థాయి సర్పంచ్ వరకు ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది. చెప్పిందేంటి చేస్తుందేంటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం నిరుద్యోగ యువత గుండెలో
గుబులు పుట్టిస్తుంది. మోసపోయామన్న దిగులు వారి ముఖాల్లో కనిపిస్తుంది. మోసపోయానన్నది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాదు, మన బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా చాలామంది ప్రజలు మోసపోయారు, విద్యార్థులు కూడా మోసపోయారు. మరి అలాంటి రైపురా ప్రభుత్వాలు ఈ విధంగా తయారవుతున్నప్పుడు మరి అందరూ ఏకమయ్యి మళ్ళీ ఈ తెలంగాణ రణగడ్డలో మళ్ళీ ఇంకోసారి ఉద్యమాన్ని చేస్తే తప్ప ఇక్కడ ఏ సామాన్యుడు కూడా ఉద్యోగాలు రావు. ఇక్కడ ఉద్యోగాలు అందరికీ రావాలని ఏం లేదు. చదువుకున్న వారికి టాలెంట్ టెస్ట్ పెడతారు, అన్ని పెడతారు. దాంట్లో క్వాలిఫై అయిన ఈ రాష్ట్రంలో ఉన్న యువత సంఖ్య సగానికి సగమైన జాబ్కి వెళ్తుంది కదా. ప్రతి 5 yearsకి సగానికి సగం వెళ్ళిపోతున్నా కూడా ఇక్కడ అందరికీ ఉద్యోగ వృత్తి దొరుకుతుంది కదా. ఈ ప్రభుత్వానికి ఇప్పుడే వచ్చి ఉద్యోగాలు ఇవ్వండి అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? లేదు కదా. ఉద్యోగాలు ఇస్తారన్న ఒక మాటని 5 సంవత్సరాలపు కొస చివరిలోనైనా రిక్రూట్ చేస్తారా అనే దానిపైన మాట్లాడమంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమో కానీ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఇస్తామని మన కోమటిరెడ్డి మాట్లాడతారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడానికి మిమ్మల్ని ఆ పాలన తీసుకొచ్చింది. కాబట్టి యువకులందరూ ఏకమై మళ్ళీ ఉద్యమాలు చేస్తే కనుక ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు రావుల పాలన దిగాలి, రెడ్డిల పాలన ఎక్కించారు. మరి ఈరోజు విద్యార్థులు బలవుతున్నారు, చదువుతున్న విద్యార్థులు బలైపోతున్నారు, క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థులు బలైపోతున్నారు. మరి ఈరోజు వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దింపేసి మళ్ళీ లంగ పార్టీని తీసుకోరా? లేదు ఒకటి. కాబట్టి మీరు చేయదలిస్తే విద్యార్థులందరూ ఏకమయ్యి మళ్ళీ ఇంకోసారి ఉద్యమం చేస్తే కనుక ఇక్కడ ఉద్యోగాలు రాలేని పరిస్థితి. మరి అందరికీ ఉద్యోగాలు రావాలా అని ఎవరికి లేదు. కానీ ఎన్ని తరాలు మారినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా పోతున్నారు. చూడండి ఈ ప్రభుత్వాలను ఒక్కసారి నిలకడగా ఆపాల్సిందే, అంతేనే కదా. చూమంతరకాళి అన్నట్టుగా ఒక చేతిలో స్వర్గాన్ని చూపించారు వీళ్ళైతే. మరి ఆ స్వర్గం ఎటుపోయింది? ఈరోజు అన్ని జాబులు ఇస్తా అన్నారు, ఆ జాబులు కూడా ఎటుపోయింది. మరి కోమటిరెడ్డి వచ్చేసేమో మేము పూర్తి స్థాయిలో జాబీలు ఇవ్వలేమో, మేము అది చేస్తా ఇది చేసుకుంటాను అనుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి దాని గురించి ఒకసారి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ భారీ కుచ్చుటోపి పెట్టింది. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. జాబ్ మేళలు ఏర్పాటు చేసి ఉద్యోగాలంటూ సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. జిల్లా కోస్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులకు మంత్రి గారి తాజా వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు పరీక్షలు రాస్తామో తెలియక ఉసురుమంటున్నారు. తమకు ఉద్యోగాలు గ్యారంటీ అన్న కాంగ్రెస్ మాటలో నమ్మి ఓటేశామని ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజలకైతే ఒకటి చెప్తున్నాను, చదువుకునే విద్యార్థులకైతే అందరికీ మాట చెప్తున్నాను, ఒకసారి వినండి. ఇక ఈసారి ఎలక్షన్స్ వస్తే కనుక ఎంపీ ఎలక్షన్సే కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్సే కానీ ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఏమైనా ఉంటే కానీ ఇక మీరు మాత్రం ఓటు వేయడానికి పోకూడదు. మీ తల్లిదండ్రులు కూడా ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు. మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఈ ప్రభుత్వాలను మరి ఒక్కసారైనా నిలకడగా ఆపాలి కదా. ఆపాలి అంటే విద్యార్థులు ఏకమై ఈ తెలంగాణలో ఈ తెలంగాణ గడ్డపై మరో యుద్ధం జరిగితే తప్ప, మరో ఉద్యమం జరిగితే తప్ప ఈరోజు చదువుకునే విద్యార్థులకు న్యాయం అంటూ జరగదు. ఇక పెద్ద మనుషుల గురించి మాట్లాడుకుంటే, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే మరి మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి మీ కొడుకులపైన ఖర్చులు పెట్టుకుంటూ చదివిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ చూస్తేనే పూర్తి స్థాయిలో జాబ్ లేని పరిస్థితి. ఇక కొందరు అంటారు జాబులు ఇవ్వాలని ఇక్కడే కూర్చోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నా పర్లేదు కానీ ఇక్కడ ఉద్యోగాల కోసమే కొట్లాడుకుంటూ ఉండాలనా అని కొందరు సామాన్యంగా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన తెలంగాణ, మన విద్యార్థులు అందరం కలిసి కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. మరి అలాంటి తెలంగాణలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేకూరకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉండి దేనికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకునే ప్రభుత్వం ఉండి దేనికి అని నేను ఛానల్ తరపున అయితే ప్రశ్నిస్తున్నాను.